హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోషియాలజీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. భారత సమాజం విశిష్ట లక్షణాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చూస్తున్నాం. టాపిక్లోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రింది వానిలో నవవర్గ సమూహం అని వేటిని అంటారు? ఆన్సర్ డి, పైవన్నీయు. జాతి, మత, కులం మరియు వర్గం, మతం మరియు భాష వీటన్నిటిని కలిపి నవవర్గ సమూహం అని అంటారు. నెక్స్ట్, భారతీయ జనాభాను జాతులుగా వర్గీకరించడం కష్టమని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ బి, డిఎన్ ముజుందార్. నెక్స్ట్, భారతీయ జనాభాను శాస్త్రీయంగా తొలిసారి జాతులుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బి, సర్ రాబర్ట్ రీస్లే. నెక్స్ట్, భారత జనాభాను రీస్లే ఎన్ని జాతులుగా వర్గీకరించాడు? ఆన్సర్ ఏ, 7 జాతులుగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్, రీస్లే ప్రకారం ఇండియాలో అతి ప్రాచీన జాతి ఏది? ఆన్సర్ ఏ, ద్రావిడియన్. నెక్స్ట్, మొదటగా భారతదేశంలో ఉన్నది నిగ్రిటోలే కానీ ద్రావిడులు కాదు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ, డబ్ల్యూ క్రూక్. నెక్స్ట్, ద్రావిడియన్ల కన్నా తెగల ప్రజలే ప్రాచీనులు, పురాణాల్లోని నిషాదులే ఆదిమానవ తెగలు అని పేర్కొన్న సమాజ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఏ, చందా. నెక్స్ట్, రీస్లే జాట్, ఖత్రి, రాజ్పూత్లను ఏ జాతికి క్రింద చేర్చాడు? ఆన్సర్ సి, ఇండో ఆరియన్. నెక్స్ట్, దక్షిణ భారతదేశ ప్రజల్ని రీస్లే ఏ జాతి క్రింద చేర్చాడు? ఆన్సర్ బి, ద్రావిడియన్ జాతి కింద చేర్చాడు. నెక్స్ట్, రీప్లే ఈశాన్య రాష్ట్రాల ప్రజల్ని ఏ జాతి కింద చేర్చాడు? ఆన్సర్ సి, మాంగోలాయిడ్. నెక్స్ట్, మాంగోలాయిడ్ జాతి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏవి? ఆన్సర్ సి, 1 మరియు 2. పై కనురెప్పలకు హిప్కాంతిక్ మడత, శరీరంపై వెంట్రుకలు చాలా తక్కువ. ఇవి మాంగోలాయిడ్ జాతి యొక్క ప్రత్యేక లక్షణాలు. నెక్స్ట్, భారత జనాభాను గుహ ఎన్ని జాతులుగా వర్గీకరించాడు? ఆన్సర్ సి, 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్, గుహ ప్రకారం భారతదేశం మొత్తం గిరిజన జనాభా ఎన్ని జాతులకు చెందుతుంది? ఆన్సర్ ఏ, నిగ్రిటో. నెక్స్ట్, గుహ ఇండియాలో ప్రాచీన తెగ దేనిని పేర్కొన్నాడు? ఆన్సర్ ఏ, నిగ్రిటో. నెక్స్ట్, 1961 జనాభా లెక్కల ప్రకారం భారతీయ సమాజంలో భాషలు, మాండలికాల సంఖ్య ఎంత? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ బి, 1652. నెక్స్ట్, గుహ ఏ తెగలను ప్రోటో ఆస్ట్రాలాయిడ్ జాతి క్రింద చేర్చాడు? ఆన్సర్ డి, పైవన్నీ. చెంచు జాతి, బిల్, సందాల్, ముండా యొక్క జాతులకు సంబంధించి గుహ ప్రోటో ఆస్ట్రాలాయిడ్ జాతి కిందకు ఈ యొక్క జాతులను చేర్చడం జరిగింది. ఎవరు? గుహ. నెక్స్ట్, ప్రధాన భాషలు మాట్లాడే వారి ఆధారంగా భారతీయ సమాజాన్ని ఎన్ని భాషా ప్రాంతాలుగా విభజించారు? ఆన్సర్ డి, 12 భాషా ప్రాంతాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, క్రింది వారిలో నిగ్రోటోలు భారత్లో లేరని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఏ, రీస్లే. నెక్స్ట్, నిగ్రిటో జాతి వారిలో ఏ రక్త వర్గం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఏ, బి గ్రూప్ రక్తం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్,
ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఏ రీస్లే. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో భాగంగా సోషాలజీ సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్లో మనం భారతీయ సమాజం లక్షణాలు, అదేవిధంగా ఇంకా ఎలాంటి టాపిక్స్లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ది పీపుల్ ఆఫ్ ఇండియా అను గ్రంథమును ఏ సంవత్సరంలో రచించారు? ఆన్సర్ సి 1915 సంవత్సరంలో. నెక్స్ట్, 1901లో జనాభా లెక్కల సేకరణ కమిషనర్ ఎవరు? ఆన్సర్ బి రీస్లే. నెక్స్ట్, భారతీయులను జాతులుగా రీస్లే గుహాలు కాకుండా వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ సి 1 మరియు 2 ఏసి హడన్, వాన్ ఈక్ స్టేట్, గిఫ్రీ రెగ్గిరి సర్కార్ వీరు. నెక్స్ట్, క్రింది వానిలో సర్వత్రా ఆమోదయోగ్యమైన జాతుల వర్గీకరణ ఏది? ఆన్సర్ ఏ గుహ వర్గీకరణ. నెక్స్ట్, ఇండియాలో నిగ్రిటో లక్షణాలు ఉన్నాయన్నది ఎవరు? ఆన్సర్ డి పైవారందరూ. గుహ, ఎస్సి హడన్, గిఫ్రీ రగ్గేరి. నెక్స్ట్, లెడ్డిట్ జాతి లక్షణాలు ఇండియాలో ఉన్నాయని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఏ సర్కార్, వాన్ ఈక్ స్టేట్. నెక్స్ట్, ఆస్ట్రిక్ భాషా కుటుంబాన్ని ద్రావిడ భాషా కుటుంబం నుంచి వేరు చేసి ముండా భాషా కుటుంబం అని పేరు పెట్టిన సమాజ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బి మార్క్స్ ముల్లర్. నెక్స్ట్, ఏ భాషా కుటుంబానికి సవర భాష చెందుతుంది? ఆన్సర్ సి ఆస్ట్రిక్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో హిందూ సమాజం మూలాధారాలు పేర్కొనండి. ఆన్సర్ డి పైవన్నీ. చతురాశ్రమ ధర్మాలు, వర్ణ వ్యవస్థ, చతుర్వేద పురుషార్థాలు ఇవి హిందూ ధర్మంలో ఉన్నటువంటి మూలాలు. నెక్స్ట్, మలయాళం, తెలుగు, గోండి, కన్నడం, తమిళం, తలు, ఎరుకల భాషలు ఏ భాషా కుటుంబానికి చెందును? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ సి ద్రావిడ భాషా కుటుంబానికి చెందును. నెక్స్ట్, ఈశాన్య భారత్లో మాంగోలాయిడ్ జాతికి చెందిన తెగల భాషలు ఏ భాషా కుటుంబానికి చెందుతాయి? ఆన్సర్ ఏ సైనో టిబెటన్. నెక్స్ట్, భారతదేశంలో గిరిజనుల పాశ్చాత్యీకరణ, ఆధునీకరణకు ప్రధాన పాత్ర వహించిన మతం ఏది? ఆన్సర్ ఏ క్రైస్తవం. నెక్స్ట్, ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఇండియాలోని పాలనా భాషలు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. సంస్కృతం, పారసిక, ఆంగ్లం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భాషాపరమైన మైనారిటీలను గురించి భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలు వివరిస్తున్నాయి? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ డి పైవన్నీ. నిబంధన 29, నిబంధన 30, నిబంధన 347. నెక్స్ట్, పియర్సన్ ఇండియాలో ఎన్ని భాషలు, ఎన్ని మాండలికాలు ఉన్నాయని వెల్లడించాడు? ఆన్సర్ బి 179 భాషలు, 544 మాండలికాలు ఉన్నాయని వెల్లడించాడు. నెక్స్ట్, భారత్లో హిందూ ముస్లింల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి కేరళ. నెక్స్ట్, భారతదేశంలో బౌద్ధుల జనాభా అధికంగా గల రాష్ట్రాలు? ఆన్సర్ ఏ మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. వివాహానంతరం దంపతులిద్దరూ భర్త యొక్క పుట్టింట్లో కాపురం పెట్టడాన్ని ఏమంటారు? ఆన్సర్ బి పతిస్థానిక నివాసం. నెక్స్ట్, వివాహానంతరం దంపతులిద్దరూ భార్య యొక్క పుట్టింట్లో కాపురం పెట్టడాన్ని ఏమంటారు? ఆన్సర్ సి పత్ని స్థానిక నివాసం. నెక్స్ట్, వివాహానంతరం దంపతులిద్దరూ భర్త మేనమామ ఇంటిలో కాపురం పెట్టడాన్ని ఏమంటారు? ఆన్సర్ బి మాతుల స్థానిక నివాసం. నెక్స్ట్, వివాహానంతరం దంపతులిద్దరూ భార్య పుట్టింటికి కానీ లేదా భర్త పుట్టింటికి కానీ ఇలా ఎవరో ఒకరి ఇంట్లో కాపురం చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ డి ద్విస్థానిక నివాసం. నెక్స్ట్, వివాహానంతరం దంపతులిద్దరూ ఎవరో ఒకరి పుట్టింటికి కాకుండా వేరే కొత్త చోట కాపురం చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ సి నూతన స్థానిక నివాసం. నెక్స్ట్, కుటుంబంలో తల్లి అధికారం కొనసాగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ బి పితృ అధికారం. నెక్స్ట్, కుటుంబంలో తండ్రి అధికారం కొనసాగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ పితృ అధికారం. నెక్స్ట్, కుటుంబ యాజమాన్యం తండ్రి వహిస్తూ ఆస్తి వారసత్వం తండ్రి నుంచి కుమారుడికి సంక్రమించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ పితృ వారసత్వ సంక్రమణం. నెక్స్ట్, కుటుంబ యాజమాన్యం తల్లి వహిస్తూ ఆస్తి వారసత్వం తల్లి నుంచి కూతురికి సంక్రమించడాన్ని ఏమంటారు? ఆన్సర్ బి మాతృ వారసత్వ సంకరణం. నెక్స్ట్, భార్యాభర్తలు వారి వివాహిత సంతానం మాత్రమే ఒకే ఒక కుటుంబంగా ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ బి కేంద్రక కుటుంబం. నెక్స్ట్, కేంద్రక కుటుంబానికి గల ఇతర పేర్లు ఏమిటి? ఆన్సర్ డి పైవన్నీ: కనిష్ట కుటుంబం, ఏక కుటుంబం, అణు కుటుంబం. నెక్స్ట్, వివాహితులైన బిడ్డలు తమ తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా ఒకే సమిష్ట కుటుంబంగా ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ సమ్మిశ్ర కుటుంబం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కుటుంబం నిర్వహించే ప్రధాన విధులు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ: జైవిక విధులు, సామాజిక విధులు, ఆర్థిక విధులు. నెక్స్ట్, తండ్రి కూతురు, తల్లి కొడుకు, సోదరుడు సోదరి మొదలైన దగ్గరి సంబంధికుల మధ్య లైంగిక సంబంధం కానీ వివాహం కానీ ఉండడమును ఏమంటారు? ఆన్సర్ ఏ అగమ్య గమనం. నెక్స్ట్, ఒకరో ఇద్దరు సోదరులు, వారి భార్యలు, వారి వివాహిత సంతానం, వివాహితులైన కొడుకులు, వారి భార్యలు, వారి సంతానం గల కుటుంబాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ పతిస్థానిక విస్తృత కుటుంబం. నెక్స్ట్, ఈ క్రింది వారిలో పతిస్థానిక విస్తృత కుటుంబంలో సభ్యులు కాని వారిని పేర్కొనుము. ఆన్సర్ సి వివాహితులైన కూతుళ్ళు. నెక్స్ట్, క్రింది వానిలో బహుభృత్య కుటుంబానికి ఉదాహరణ? ఆన్సర్ బి తోడాలు. నెక్స్ట్, పత్ని స్థానిక విస్తృత కుటుంబంలోని సభ్యులను పేర్కొనము. ఆన్సర్ బి వివాహితులైన ఆడబిడ్డలు. నెక్స్ట్, ఒక వ్యక్తి అతని భార్య వారి పిల్లలతో పాటు అతని అక్క చెల్లెలు కొడుకులు ఒకే కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు? ఆన్సర్ సి మాతుల స్థానిక అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బ్రిటిష్ కొలంబియాలోని హైదా సమాజంలో ఉండే కుటుంబ రూపం ఏది? ఆన్సర్ బి మాతుల స్థానిక. నెక్స్ట్, కాశీ సమాజంలోని పత్ని స్థానిక విస్తృత కుటుంబాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ ఇంగ్. నెక్స్ట్, కాశీ సమాజంలో ఉండే కుటుంబంలో కనిష్ట కూతురి. ఆన్సర్ బి కక్కత్. నెక్స్ట్, క్రింది వాటిలో కక్కత్తుకు ఉండే స్థానం? ఆన్సర్ డి పైవన్నీ: ఆమె కుటుంబ సంస్కారాలు చేసే పూజారిని, కుటుంబ ఆస్తికి యజమాని, మరణించిన వారికి సంస్కారాలు చేసే బాధ్యత ఆమెపై ఉంటుంది. నెక్స్ట్, వైవాహిక సంబంధాల కంటే
రక్త సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సంస్థ? ఆన్సర్ ఏ, విస్తృత కుటుంబం. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.